హాయ్ ఫ్రెండ్స్, ఆస్క్ టాస్క్కి స్వాగతం. నేను సైకాలజిస్ట్ ఎంఏ కరీం. ఈరోజు మనం చర్చించే అంశము ఒంటరితనము. ఒంటరితనం అనేది ప్రతి ఒక్కరికి ఏదో ఒక సందర్భంలో పీడిస్తూనే ఉంటుంది. అందరూ చుట్టాలు, తల్లిదండ్రులు, కన్నవాళ్ళు, కనినవాళ్ళు, ఫ్రెండ్స్ ఎంతమంది పరిచయం ఉన్నా, ఇంట్లో ఉన్నా, ఎక్కడున్నా ఏదో ఒక సందర్భంగా ఒంటరితనానికి ఫీల్ అవుతున్నారు. ఈ ఒంటరితనం అనేది ఒక మానసిక రుగ్మతగా మనం గుర్తించవచ్చు. మనం చూస్తున్నాం చాలామంది కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అయ్యే వాళ్ళు కానివ్వండి, ఉద్యోగస్తులు కానివ్వండి, లేకుంటే అందరూ వెళ్ళిపోయిన తర్వాత ఇంట్లో అమ్మ కానీ, లేకుంటే ఓల్డ్ ఏజ్ పేరెంట్స్ కానీ ఎప్పుడు ఒంటరితనంగా ఉంటారు, దిగులుగా ఉంటారు, ఏదో పాత జ్ఞాపకాలు గుర్తు చేసుకుంటూ ఉంటారు. సో ఈ ఒంటరితనం నుంచి బయటపడడానికి మార్గాలు దొరకవు. సో మార్గాలు దొరకని సమయంలో ఏం చేయాలో తోచదు. కొంతమంది ఎప్పుడు యంగ్ ఏజ్లో, ఇప్పుడు సపోజ్ బీటెక్ పిల్లలు కూడా చదివే విద్యార్థులు కానివ్వండి, ఇంజనీరింగ్ విద్యార్థులు, తర్వాత మెడిసిన్ విద్యార్థులు, తర్వాత కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అయ్యే విద్యార్థులు, ప్రత్యేకంగా యువతలో కొన్ని లక్షణాలు ఈ మధ్యన మాకు చాలా ఎదురవుతున్నాయి. వాళ్ళు ఏంటంటే ఒంటరితనానికి ఇంట్లో అమ్మ నాన్న పలకరించినా మాట్లాడరు. కేవలం ఇంటికి వెళ్ళడం, రూమ్లోకి వెళ్ళడం, గొల్లం పెట్టుకోవడం, లాక్ చేసుకోవడం, ఇంట్లో ఉండడం. ఏమైంది అంటే అప్పుడు డిన్నర్ అయింది రా అంటే అప్పుడు బయటకు వచ్చి భోజనానికి రావడం, మళ్ళీ వెళ్ళిపోవడం. పక్కన అమ్మ ఉన్నా మాట్లాడడు, పక్కన నాన్న ఉన్నా మాట్లాడరు. సో ఇంకా కొంతమంది విద్యార్థులు, యువకులు మనం చూస్తున్నాము, బాత్రూంలో కూడా చాలా సమయాన్ని వెచ్చిస్తున్నారు. ఒంటరితనంగా గడపడానికి అదొకటే ప్లేస్ అనేది భావిస్తున్నారు. ఇంట్లో స్నానం చేసేటప్పుడు కానీ, టాయిలెట్స్లో కానీ, లేకుంటే చదివేటప్పుడు కూడా ఎవరు పక్కన ఉండకూడదు, ఏం చేయకూడదు. మరి ఇటువంటి పరిస్థితిలో ఈ ఒంటరితనానికి, ఈ మానసిక రుగ్మత నుంచి బయటపడడానికి మార్గాలు ఉన్నాయా అనే ప్రశ్నగా మారుతుంది. ఎస్, మార్గాలు ఉన్నాయి. ఈ మార్గం నుంచి బయటపడడానికి, ఒంటరితనం నుంచి బయటపడడానికి ఫస్ట్ మీరు ఎందుకు ఒంటరితనానికి ఫీల్ అవుతున్నారు, ఎందుకు మీ వాళ్ళు మీకు దూరం అవుతున్నారు, ఆ ఒక్క విషయాన్ని తప్పకుండా మీరు గమనించాలి. ఒంటరితనం అనేది మానసిక రుగ్మతకు ప్రధానంగా ఆత్మహత్యలు కూడా దారితీసే అవకాశం ఉంటుంది. ఎవరైతే మనం చూస్తున్నామో చాలా ఆత్మహత్యలు ఈ మధ్యలో, ఈరోజు కూడా వచ్చింది న్యూస్లో. సో విద్యార్థి ఆత్మహత్య అని చెప్పేసి. సో ఎందుకు ఆత్మహత్య చేస్తున్నారు? హాస్టల్లో ఉన్న ఫ్రెండ్స్ ఉన్నారు, మరి రూమ్లో 4-5 ఫ్రెండ్స్ ఉన్నారు, అయినా సరే ఆ అవకాశం ఎందుకు వచ్చింది, ఎందుకు ఆత్మహత్య చేసుకోవాలనిపించింది? నలుగురిలో ఉండి కూడా ఒంటరిగా ఫీల్ అయ్యే వాళ్ళు చాలామంది ఉన్నారు. సో ఆ ఒంటరితనానికి దూరం చేయాలంటే మీలో ఉన్న మానసిక బాధలు, మానసిక వ్యసనాలు ఏదైనా ఉన్నా కానీ మీరు నలుగురికి షేర్ చేయండి. ఇంట్లో అమ్మకు చెప్పండి, నాన్నకు చెప్పండి, క్లోజ్ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోవాలి. అంటే లోపల బాధ, మనసు లోపల మనము ఏదైతే నిక్షిప్తంగా స్టోర్ చేసి పెట్టుకుంటామో అది చాలా ప్రమాదకరం. మీకు అసభ్య ఆలోచనలు కానీ, ఒక చెడు ఆలోచనలు కానీ, లేకుంటే ఒక పనికిరాని చెత్త చెదారం మీ మనసులో ఎప్పుడైతే ఉందో అది మీకు కుళ్ళు సృష్టిస్తుంది. ఒక చెదురులాగా మిమ్మల్ని, మీ మైండ్ను అది ఛేదిస్తూ ఉంటుంది. దీని నుంచి బయటపడడానికి మీరు ఓపెన్ కావాల్సిన అవసరం చాలా ఉంది. సో ఒంటరితనం నుంచి బయటపడడానికి మీకు నచ్చిన వాళ్ళను పలకరించండి, మీకు నచ్చిన వాళ్ళతో మాట్లాడండి, మీకు నచ్చిన పనులు చేయండి, ఓపెన్గా చేయండి. ఎప్పుడు రూమ్లో ఉండడం, గొల్లెం పెట్టుకోవడం, లాక్ చేసుకోవడం, ఎవరు రావద్దు, నేను చదువుకుంటున్నాను ఎవరు రావద్దు, నేను ఏదో ఒక పని, ప్రతి ఒక్కరికి ఏదో ఒక పని ఉంటుంది. ప్రతి ఒక్కరు ఈ రోజుల్లో చాలా బిజీ ఉరుకులు పరుగుల జీవితంలో మళ్ళీ నలుగురిలో ఉండి కూడా, ట్రాఫిక్లో ఉండి కూడా ఒంటరితనానికి ఫీల్ అవుతున్నారు, పబ్లిక్లో ఉండి కూడా ఒంటరితనానికి ఫీల్ అవుతున్నారు. సో ఫస్ట్ ఈ ఒంటరితనం నుంచి మీరు బయటికి వచ్చే మార్గాలు చూడండి. ప్రధానంగా ఈ ఒంటరితనంతో దాదాపుగా 85% యువత సఫర్ అవుతున్నట్టు సైకలాజికల్గా మాకు అంచనాలు అందుతున్నాయి. 85% ఒంటరితనానికి గురవుతున్నారు. మరి ఇంట్లో పక్కన ఉన్నప్పుడు, పక్కన అమ్మ ఉంది, నాన్న ఉంది, అమ్మ ఉన్నాడు, తమ్ముడు ఉన్నాడు, ఎవరో ఫ్రెండ్స్ ఉన్నారు, వాళ్ళతో మాట్లాడరు. స్పెషల్గా మనం చూస్తున్నాము కాలేజీకి వెళ్ళే పిల్లలు, ఇంజనీరింగ్ స్టూడెంట్స్ కానివ్వండి, మెడికల్ స్టూడెంట్స్ కానివ్వండి, కాలేజీలో ఒకే బస్సులో, ఒకే వ్యాన్లో వెళ్తారు, గంట సేపు ప్రయాణం చేస్తారు ఇంటి నుంచి కాలేజ్ వరకు, పక్కన కూర్చొని మాట్లాడుకోరు. అది ఇంటికి వెళ్ళిన తర్వాత మళ్ళీ సాయంత్రం 5-5:30కు ఫోన్ తీసుకొని వాట్సాప్లో హలో హాయ్ అంటే మనిషి ఎదురుగా ఉన్నప్పుడు మాట్లాడతారు. అంటే మనిషితో మనిషి దూరం అవుతున్నారు. ఒక వస్తువుతో, ఒక ఫోన్తో, ఒక టెక్నాలజీకి ఎంత దగ్గర అవుతున్నారో మానవత్వ లక్షణాలకు అంత దూరం కూడా అవుతుంది. ఎప్పుడైతే మానవత్వ లక్షణాలతో మనిషి దూరం అవుతున్నాడో ఒంటరితనానికి, ప్లాస్టిక్ వస్తువులకు, ఈ ఫోన్లకు, ల్యాప్టాప్లకు, కంప్యూటర్లకు అంకితం అవుతున్నాడు. మనిషికి దూరం అవుతున్నాడు. తనతో తాను గడపడానికి ఎక్కువ సమయం ఇష్టపడుతున్నాడు. భార్యాభర్తలు కూడా రీసెంట్గా ఒక కేసు వచ్చింది.
భార్య రీసెంట్గా పెళ్ళి అయిపోయింది, వాళ్ళకు హనీమూన్కి వెళ్ళారు. హనీమూన్కి వెళ్ళిన తర్వాత కూడా మళ్ళీ 2 months లోపల విడాకులకు వచ్చేస్తున్నారు. ఎందుకంటే మనసులు కలుస్తలేవు వాళ్ళకు. హనీమూన్కి వెళ్ళిన తర్వాత కూడా అక్కడ కూడా వాళ్ళు ఎంజాయ్ చేయాలి, కలిసి మాట్లాడుకోవాలి, అది లేదు. సాయంత్రం కాగానే బయట అంతా డే అంతా తిరిగి వస్తున్నారు. మళ్ళీ సాయంత్రం రూమ్కి వచ్చిన తర్వాత లాడ్జ్లో ఉన్న తర్వాత మళ్ళీ ఒకటే బెడ్ మీద కూర్చొని ఇద్దరు తల ఒక ఫోన్ పట్టుకొని వాళ్ళ ఫ్రెండ్స్తో వాళ్ళ గ్రూప్స్తో చర్చించుస్తున్నారు. అరే ఇక్కడ వచ్చింది మీరు దేని కొరకు? పక్కపక్కన భార్యాభర్తలు కొత్త జంట, వాళ్ళు కూడా ఫోన్ ఎంబడే, ఆ అబ్బాయి ఒక ఫోను, అమ్మాయి ఒక ఫోను, వాళ్ళ ఫ్రెండ్స్ వాళ్ళ గ్రూప్ వాళ్ళు, అంటే దానికి అంత ప్రాముఖ్యత ఇస్తున్నారు. అంటే నాకు నా భర్త కూడా అవసరం లేదు, నాకు ఫోన్ ఉంటే చాలు, నా ఫ్రెండ్స్ నా గ్రూపు, నేను ఏదైతే అలవాటు పడుతున్నానో దానికి నేను అడిక్ట్ అయ్యాను, అది నేను చేయడం వలన నాకు తృప్తి కలుగుతుంది అని చెప్పేసి ఒక మానసిక రుగ్మత స్పెషల్లీ యువతలో చాలా ప్రధానంగా కనిపిస్తుంది. ఇక పెద్దవాళ్ళ విషయానికి వచ్చేసరికి వృద్ధాప్యంలో ఒంటరితనం అనేది దాదాపుగా సహజమే అనిపిస్తుంది. ఎందుకంటే కొడుకు కానివ్వండి, కూతుర్లు కానివ్వండి, వాళ్ళ ఉద్యోగరీత్యా ఎక్కడో ఉంటారు, మళ్ళీ ఇది ఫోన్లో మాట్లాడతారు సరదాగా అంతే. కానీ ఇప్పుడు చూడండి, ఊర్లలో గ్రామాలలో వృద్ధులు అక్కడే ఉంటున్నారు, యువత పట్టణాల వైపు పరిగెత్తుతున్నారు. గ్రామాలలో ఉన్న ఒంటరితనంతో గడిపే అమ్మ నాన్న కూడా వృద్ధాప్యంలో ఉన్న ఆవిడ ఆ కొడుకు దగ్గరికి రావడానికి కూడా ఇష్టపడతలేదు. నేను రాను, నేను సిటీకి రాను, నాకు ఇదే ఇల్లు బాగుంది, ఇక్కడే అంటే ఆ ఏజ్లో కూడా ఆమె అంత కష్టపడి వంట చేసుకుని తింటుంది. అదే మనము చిన్నగా కొంచెం జలుబు చేసినా, కొంచెం దగ్గు వచ్చినా మనం ఫాస్ట్ ఫుడ్ సెంటర్కి వెళ్తాము, టిఫిన్ సెంటర్కి వెళ్తాము, హోటల్కి వెళ్తాం, అబ్బా వంట ఈరోజు నాతో కాదని చెప్పేసి. కానీ గ్రామాలలో చూడండి, వృద్ధులు 70, 80, 90 సంవత్సరాల వయసులో ఉన్న వాళ్ళు కూడా చాలా చక్కగా చాలా హెల్తీగా ఉంటారు వాళ్ళు. ఎందుకంటే వాళ్ళకు వంట వార్పు చేసిన తర్వాత పక్క వాళ్ళు, ఎదుటి వాళ్ళు, ఊళ్ళో ఏం జరిగినా అందరూ షేర్ చేసుకుంటారు. కానీ అదే పట్టణాలలో పక్కన ఏం జరుగుతుందో తెలియదు, పక్క ఇంట్లో ఏం జరుగుతుందో తెలియదు, తన ఇంట్లో ఏం జరుగుతుందో కూడా తెలియదు. అట్లనా, ఇంటికి ఆయన వచ్చిపోయారా, మామయ్య వచ్చాడా, అయ్యో నాకు తెలియదు. అంటే నువ్వు నీ పరాధ్యానంలో, నీ లోకంలో నువ్వు ఉన్నావు, ఒంటరితనంగా నువ్వు అంకితమైపోయినావు. ఇంట్లో ఏం జరుగుతుంది, ఏం వంట చేశారు, ఏం తింటున్నారు, ఎవరు వస్తున్నారు అనే విషయాలు కూడా పట్టించుకోలేనటువంటి దుస్థితిలో ఈరోజు యువత ఉంది అని చెప్పడానికి చాలా బాధగా అనిపిస్తుంది. సో వ్యక్తిగతంగా మీరు ఒంటరితనం నుంచి బయట రావడానికి ఫస్ట్ మీరు ప్రయత్నం చేయాల్సిన అంశం ఏంటంటే, మీకు ఇష్టమైన పనులు చేయండి. ఇష్టమైన ప్రోగ్రామ్ ఎప్పుడైనా టీవీలో వస్తుందో చూడండి. మీ ఫ్రెండ్స్తో ఒక టైం ప్రకారము ఆ గ్రూప్లో కానీ, వాట్సాప్లో కానీ, లేకుంటే దానికి మీరు అంచనా వేసుకోండి. చాలామంది ఒంటరితనానికి డీపీ పెట్టడానికి ఫోన్ లోపల, లేకుంటే వాట్సాప్లో, ఇన్స్టాగ్రామ్ అని చెప్పేసి అనవసరమైనటువంటి సమయాన్ని కూడా దాంట్లో వెచ్చించేసి వాళ్ళు ఎందుకు చేస్తున్నారో తెలియదు. కేవలం నాతో నేను ఉండాలి, నాకు ఈ ఫోన్ ఉంటే చాలు, నేను ఏమైనా చేయగలుగుతాను, నాకు ఎవ్వరూ అవసరం లేదు అనే దుస్థితికి ఈరోజు యువత, ప్రత్యేకించి చాలా వరకు యువకులు ఇటువంటి వ్యసనాలకు, ఒంటరితనం అనేది కూడా ఒక వ్యసనంతో సమానమే అవుతుంది. ఒంటరితనం వ్యసనం అని ఎందుకు చెప్తున్నానంటే, అది లేకుంటే ఉండలేరు. ఇప్పుడు తాగుడు, సిగరెట్, స్మోకింగ్ వ్యసనం అలవాటు పడిన వాడు కంపల్సరీ సాయంత్రం కాగానే డ్రింక్ కావాలి. కానీ ఇది కూడా ఒంటరితనానికి ఒక వ్యసనంలాగా అలవాటు పడిన తర్వాత ఆ వ్యసనం నుంచి బయటపడలేక వాళ్ళు దానినే కోరుకుంటారు పదే. ఎవరు నాకు వద్దు, ఎవరు నా దగ్గర రావద్దు, మీరెందుకు వచ్చారు, వెళ్ళిపోండి అని చెప్పేసి. ప్రధానంగా ఇంకొక విషయం మనం పిల్లల్లో చూస్తున్నాము. పూర్వం పెద్దవాళ్ళను మీరు అడగండి, ఇంట్లో ఏదైనా మా పెద్దవాళ్ళు మాట్లాడేటప్పుడు గతంలో పిల్లలు వచ్చి అల్లరి చేస్తూ ఉంటారు. పిల్లలు అల్లరి చేయడం అనేది పిల్లల హక్కును మనము లాగిస్తున్నాము. పూర్వము పెద్ద మనుషులు మాట్లాడేటప్పుడు పిల్లలు వచ్చి అల్లరి చేస్తుంటే, అరే ఏం అల్లరి చేస్తున్నారా ఇక్కడ, బయటికి వెళ్ళి ఆడుకోండి అనేది, అంటే బయటికి వెళ్ళి ఆడుకోండి అనే చెప్పేవాళ్ళు అప్పుడు. కానీ ఇప్పుడు పరిస్థితి మారింది. ఇంట్లో ఏదైనా మాట్లాడుతూ ఉంటే, అరే ఏమల్లరు ఇక్కడ, లోపలికి వెళ్ళి చదువుకోండి అని చెప్తున్నారు. అంటే లోపలికి వెళ్ళి చదువుకో, నువ్వు వాడితో ఎందుకు మాట్లాడుతున్నావు, వెళ్ళు చదువుకోపో అని చెప్పేసి. అంటే ఇంకో అబ్బాయితో మనం కలవనిస్తలేము, ఇంకో ఫ్రెండ్తో కలవనిస్తున్నాము, ఇంకో వాళ్ళ గ్రూప్లో నుంచి మనము వాడిని విడగొడుతున్నాం. వద్దు, వాడితో తిరగకు, వాడితో మాట్లాడకు, నువ్వు వెళ్ళు చదువుకోపో, రూమ్లో వెళ్ళు అని చెప్పేసి మనం బంధిస్తున్నాము. ఇలా ఒంటరితనం అనేది ఈ రోజులలో పిల్లలకు చిన్నప్పటి నుంచి అలవాటైపోతుంది. చిన్నపిల్లలు ఏడుస్తుంటే మనం జనరల్గా అగో మామయ్య వచ్చాడు, అగో అక్క వచ్చింది, తమ్ముడు వచ్చాడు అన్న ఏదో సరదాగా చెప్పేది. కానీ ఇప్పుడు అలా కాదు, వాళ్ళకు ఫోన్ ఇచ్చేస్తున్నారు, ఆ ఫోన్ ఇవ్వగానే చిన్నపిల్లలు సైలెంట్ అయిపోతున్నారు. అంటే ఒంటరితనంలో ఈ ఫోన్ పాత్ర కూడా, స్మార్ట్ ఫోన్ అనేది చిన్నపిల్లలకు ఇవ్వకూడదండి. అది చాలా ప్రమాదకరమైన విషయము. ఆ మెదడుకు సంబంధించిన వ్యాధులు దాదాపు 8-10 సంవత్సరాలలో మనం ఊహించని రీతిలో
మెదడుకు సంబంధించిన వ్యాధులు చిన్నపిల్లలకు రాబోతున్నాయి. సో యువ తల్లిదండ్రులకు ఒక హెచ్చరికగా మీరు భావించండి. ఫోన్ ఎవరైతే అడిక్ట్ అవుతున్నారో, పిల్లలకు ఫోన్ ఇస్తుంటే మీకు పిల్లలు దూరం అవుతున్నారు. ఒంటరితనానికి వారు దగ్గర అవ్వడానికి ఫోన్ ఒకటి ప్రధాన కారణమవుతుంది. ఈ విషయంలో మీరందరూ గమనించాల్సిందిగా కోరుతున్నాను. అలాగే యువత, మీకు సబ్జెక్ట్ వర్క్ ఉంది, ప్రాజెక్ట్ వర్క్ ఉంది, వచ్చి కంప్లీట్ చేసుకోండి. మీరు ఒంటరితనంగా కావాలంటే గ్రూప్ స్టడీ చేసుకోండి. నాకు ఒంటరిగా ఉన్నప్పుడు ఇలా అనిపిస్తున్నట్టు మీ పేరెంట్స్కి చెప్పండి, మీ క్లోజ్ ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వెళ్ళండి, లేకుంటే వాళ్ళని మీ ఇంటికి పిలిపించుకోండి. సో ఒంటరితనానికి దూరం అవడానికి సినిమాలు, ఒంటరితనానికి దూరం అవడానికి ఏదో బజార్లో వెళ్ళాలి, లేకుంటే మార్కెట్లో తిరగాలి, బైక్ వేసుకుని తిరగాలి, అది ఒంటరితనం కాదు. అది కూడా ఒక వ్యసనంలాగా మారుతుంది. ఒంటరితనం అనేది మీరు దూరం చేసుకోవడానికి సోషల్ సమాజంలో మీరందరూ కలిసి ఉండాల్సిన పరిస్థితి చాలా అవసరం ఉంది. మానవుడు సంఘజీవి కాబట్టి ఒంటరి జీవి కాదు. సో కాబట్టి ఒంటరితనానికి మీరు దూరం అవ్వడానికి మీ వంతు మీరు కృషి చేయండి. మీతో మీరు గడపడమే కాదు, మీకు దగ్గరైన వాళ్ళతో గడపండి. అప్పుడు ఒంటరితనం అనేది దూరం అవుతుంది. థ్యాంక్ యూ వెరీ మచ్.